మీ అందరికీ వందనాలు. వందనాలు చెప్పిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. సంస్కారం నేర్పించాలంట, సంస్కారం నేర్చుకోవాలంట. రెండూ చేయండి. మనం నేర్పించాలి, సమయం వచ్చినప్పుడు నేర్చుకోవాలి. ఏదైనా మరి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ఈ స్థలంలో నిలబడి వాక్యం చెప్పే కృప దేవుడు నాకు ఇచ్చారు. మరి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించుకున్నాను. అలాగే వందనాలు. ఒకసారి అందరూ కలిపి రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్తాం. నేను కూడా మైకి పక్కన దేవుని స్తోత్రాలు చెప్తాను. చాలా మంది చెప్పట్లేదు. ఈ గ్యాస్ స్టవ్ మళ్ళీ అన్ని బాగా పెట్టాడు. ఒక మనిషి, పాత్ర, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న తరువాత టీ యొక్క టేస్ట్ చూద్దాం. ముందునే దాని యొక్క టేస్ట్ ని మనం అనుభవించినాం కదండి. మీరు చాలా మంది అనుభవించారు. కనీసం రోజుకి 3-4 సార్లు టీ తాగి కూడా ఇందులో ఉండొచ్చు. ఏదైనా సరే వదిలేండి, పాపను వదిలేండి. చూడండి, ఇన్ని కార్యక్రమాలు లేకపోతేనే కానీ టీ అవ్వదు కదా. ఇన్ని ఏర్పాటు చేసుకోవాలి, మనం దగ్గరుండి చెయ్యాలి. చివరికి టీ ఏర్పాటు చేస్తాం. ఒకవేళ టీలో పంచదార తక్కువ మళ్ళీ ఏం చేస్తాం, పంచదార వేస్తాం. నేను కూడా తక్కువైతే టీ కూడా వేస్తాం. ఇంకా ఏమైనా ఎక్కువైపోయి మళ్ళీ పాలు వేస్తాం. ఏదో ఒక రకంగా చివరికి మన గోల్ ఏంటి, చక్కగా టీ తాగాలి. తాగిన టీ ద్వారా కొంచెం మనకు మనసుకి హాయిగా ఉండాలి. నేనైతే టీ చాలా ఇష్టంగా తాగుతాను. ఎందుకంటే ఎక్కువ టీ తాగినా కొంచెం రిలీఫ్ గా ఉన్నట్టు ఉంటుంది. ఒకవేళ టీ బాగాలేదు అనుకో, టీలో పంచదార ఎక్కువైపోయినా తక్కువ అయిపోయినా మనకి ఎలా అనిపిస్తుంది, చాలా ఇరిటేషన్ వస్తుంటుంది కదా. కానీ ఏదైనా ఇష్టమైన దాని మీద మనం చిన్న తేడా తెలియదు, మనం సరిగ్గా దాన్ని అంగీకరించడం. దేవుని వాక్యం కూడా ఎలా చెప్తుంది, దేవుల్లో కొన్ని విషయాల్లో స్థిరపడాలంటే ముందు మన దగ్గర కొన్ని లక్షణాలు ఉండాలి. మన దగ్గర ఏముండాలంట, కొన్ని లక్షణాలు ఉండాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. మీ అందరికీ తెలిసిన మాటలే. అమ్మ చాలా శ్రద్ధగా వినండి. దేవుని మాటలు ఎప్పుడు ఎలా పట్టుకుంటాయో తెలీదు. ఒక్కసారి పట్టుకున్నాయంటే దేవుడు ఖచ్చితంగా స్థిరపడిన వారుగా ఉంటాం. దేవుని మాటలు ఎలాంటివి అంటే ఒక్కసారి ఆవకింతంత విశ్వాసం మనలో ఉన్న ఆయన చేసే కార్యాలు కొండను మించినట్టుగా ఉంటాయంట. హల్లెలూయా. అందరూ చప్పట్లు కూడా ఒకసారి ఈ చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి. కొంచెం గట్టి కొట్టని చప్పట్లు ఎందుకు కొట్టించాను, చప్పట్లు ఎందుకు కొట్టించాను, ప్రేరణ కోసం. ఫస్ట్ మీరు అలర్ట్ గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారని. రెండోది మీ పక్కన ఎవరైనా కొడుకులు పోతే చప్పట్లు సొమ్ములు లేస్తారని. అలాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనం వాక్యంలోకి వెళ్దాం. ఈ మాటలు ఒక స్వస్థత కోసం. అయితే నేను వాక్యం స్వస్థత కోసం చెప్పట్లేదు కానీ ప్రార్థన కోసం చెప్పాలని నా యొక్క తపన. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన ప్రాంతమునకు వెళ్ళగా ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను రక్షింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాడు. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఎన్నో చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను కేకలు వేశారు. ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుంచి వాడు ముక్కలు తిన్ను కదా అని చెప్పారు. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే
నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా,